పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక మిస్టర్ 10% అంటూ వార్త చూస్తున్నాం. కేబుల్ లేక అర్ధాంతరంగా ఆగిన కోట్ల రూపాయల పనులు. ఇక్కడ ఏ విభాగంలో ఎక్కడైనా కూడా కమిషన్లు, పర్సంటేజీలు, కుంభకోణాలు ఇదే తంతు సాగుతోంది అన్నటువంటి విమర్శ వస్తోంది. సో ఇది అంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏమో 20% కమిషన్ తీసుకుంటారంటూ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇట్లా ఏ విభాగంలో చూసినా కూడా ఈ రకంగా అవినీతి కమిషను, పర్సంటేజీలు అంటూ ఇదే తంతు సాగుతున్నటువంటి విమర్శ. రైట్ విజయ్ గారు, సో దీంట్లో కమిషన్ ఇస్తేనే కొనుగోళ్లకు అనుమతి ఇస్తామంటూ మెలిక, దీంతో అక్కడ కావాల్సిన ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోకపోవడం ఒకటైతే, తర్వాత కాంట్రాక్టర్ల విషయంలో కూడా 20% కమిషన్ అంటున్నాడు. ఇట్లా పర్సంటేజీలు. సో ఇదే దందా కొనసాగుతుందా ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారము చూసినట్లయితే మొత్తం ఒక హాస్యాస్పదము, జోకింగ్ లాగా. ప్రభుత్వం అంటే ఒక సీరియస్నెస్ లేదు ప్రజల్లో. ఒక పరిపాలన చేస్తుంది, సేవ అందిస్తుంది, ఈ రకమైనటువంటి సంక్షేమం అంతది అనే విషయంలో ఎక్కడ చూసినా ఈ ఏడాదిన్నర కాలంలో మొత్తం జీరోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. కేవలం మాకు ఈ 5 సంవత్సరాల అధికారం ఉన్నది, ఈ 5 సంవత్సరాల అధికారంలో మా పర్సనల్ టార్గెట్లు రీచ్ అవ్వాలి అనే ఒకే ఒక టార్గెట్తో పరిపాలన ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకు నిదర్శనం ఇప్పుడు ఈ ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటిది, కేబుల్స్కి సంబంధించినటువంటి. జనరల్గా సమ్మర్ మెయింటెనెన్స్ అప్పుడు సమ్మర్లో నెక్స్ట్ వచ్చేటువంటి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు, కరెంటు జరగదని రిపేర్స్ ఇటువంటి ఏమైనా పనులు ఉంటే కూడా కరెంటుకు సంబంధించినటువంటి, విద్యుత్తుకు సంబంధించినటువంటి చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడనైతే అవసరం ఉన్నాయి కొన్ని చోట్ల డబ్బులు కట్టి కూడా కొన్ని సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు 11 kV ఉంటే 33 kV లైన్స్ వేసుకుంటే మంచి పవర్ వస్తుంది, క్వాలిటీ పవర్ వస్తుంది, నెక్స్ట్ ఇబ్బంది జరగదు, అన్ఇంటరప్టెడ్ పవర్ కోసం వస్తుంది. ఇక్కడ కూడా 33 kV కేబుల్కి సంబంధించినటువంటి ఒకటి జూబ్లీ బస్ స్టేషన్ హైదరాబాద్లో, ఇంకో రకంగా అది కూడా కొన్ని 20 కోట్లు 10 కోట్లు కూడా వాళ్ళు డిపాజిట్ చేసి పెట్టున్న తర్వాత ఆ ఎస్పీడీసీఎల్ ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక్కొక్క కేబుల్కి మీటర్కు 4 రూపాయల చొప్పున టెండర్ వేస్తే తీసుకుంటున్నటువంటి అంశం. ఇప్పుడు ఆ 4 రూపాయలు కాదు, ఇది దాదాపు ఇన్ని కోట్లకు సంబంధించి మొత్తం 33 kV కేబుల్కి ఇన్ని వందల కోట్లకు, దాదాపు 200 కోట్లకు సంబంధించినటువంటి టెండరు, నాకు అందులో 21 కోట్లు కావాలి అని మెలకబెట్టి కూర్చున్నటువంటిది. కేబుల్ ఉన్నాయి, పని జరగట్లేదు, టెండర్ పిలిచిర్రు, అది ఇప్పుడు లీగల్గా మొత్తం చట్ట ప్రకారము ఆ రేటు కొటేషన్ చేసి వచ్చినటువంటి డబ్బులకు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అబోదిబోం అంటున్నారు. మేము ఆ 21 కోట్లు తెచ్చి ఎక్కడ ఇవ్వాలి, ఏ మంత్రికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఈ పనులు ఎప్పుడు? దీంతో ఏమైతుంది, రేపు మొత్తం విద్యుత్ వ్యవస్థ కుప్పగూలే అవకాశం కూడా ఉంటుంది హైదరాబాద్లో అని నిరంతరం ఇప్పటికే పూర్తి అనేక సార్లు కరెంటు పోతుంది, హెచ్చుతగ్గులు అవుతున్నాయి, మొత్తం కరెంటుకు సంబంధించినటువంటి అంశం. ఈ రకంగా అసలు ఈ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నియామకానికే కోట్ల రూపాయల లంచం తీసుకొని డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినట్టు కూడా అప్పుడు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వచ్చినాయి. దానికోసం రకరకాల పైరవీలు చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఓ డైరెక్టర్ పోస్టుకు సంబంధించినటువంటి, విద్యుత్ డిస్కమ్లకు సంబంధించినటువంటి, ట్రాన్స్మిషన్ సంబంధించిన డైరెక్టర్కి సంబంధించినటువంటి పోస్టుకే పెద్ద పైరవీలు చేసుకొని కోట్లు తీసుకొని ఇచ్చారని కూడా వార్తలు రావడం జరిగింది. ఆ రకమైనటువంటి చర్చలు కూడా జరిగినాయి, పోటీలు పడినటువంటిది. ఇప్పుడు ఈ రకంగా ప్రతి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇట్లా ఉన్నది, నెక్స్ట్ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మిస్తామని చెప్పి ముగ్గురు, ఉప ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు, సీఎం ఒక మాట ఇనాగ్రేషన్ చేసేటప్పుడు, ఆఖరికి జీవో వచ్చింది. అసలు దేనికి పెరిగితే ఈ రేట్లు దేనికి పెరిగినట్టు? ఊరికేనే పేపర్ మీద వీళ్ళు నోటి మాటలను పెంచేసుకున్నటువంటిది. మూసిరివారిది కూడా అంతే, మూసిరివారి ఫ్రంట్ది ఒకేసారి వాళ్ళు 3 మాటలు మాట్లాడి ఆఖరి 1,50,000 కోట్లకు తీసుకుపోయినటువంటిది. ఈ రకమైనటువంటి కేవలం ఏంటంటే రాక వచ్చింది, ఆకలితో ఉన్నాం, 10 ఏళ్ల తర్వాత ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేకుండే ఇప్పుడు వేగా వచ్చింది, మొత్తం ఒక బంగారు బాతులాగా ఉన్నది, ఈ 5 ఏళ్లలోనే దీన్ని మొత్తం కోసుక తినాలి అనే ఒక యాంగిల్లో వీళ్ళు పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం విషయంలో ఏ మాత్రం కాంగ్రెస్కు పట్టున్నట్టు కనిపించట్లేదు. నాగేంద్ర గౌడ్ గారు, ఏదైనా వ్యవస్థల్ని మరింత సమర్థవంతంగా వాటిని పెంచుకోవాలి, తద్వారా ఆ ఫలితాలని ప్రజలకు అందించగలగాలి. కానీ అటువంటి వ్యవస్థలలో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కేవలం పర్సంటేజీలు, కమిషన్లు అవే కావాలని అట్లా కూర్చోవడం,
తర్వాత కమిషన్లు, పర్సంటేజ్ పాలన అని ఏవైతే విమర్శలు వస్తున్నాయో వాటికి మరింత బలం చేకూర్చే విధంగా ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా వారు ప్రస్తావించినట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంచనాలు ఏకంగా భారీగా పెరిగిపోయినాయి. 1600 కోట్ల నుంచి 4000 కోట్ల కంటే దీంట్లో కూడా భారీ కుంభకోణానికి ప్రభుత్వం తెర తీసింది అన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ముందుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటామనే గ్యారెంటీ లేదు ఆ మంత్రులకు. ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది, ప్రజలకి వెళ్ళే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. పైన ఒక తీరు, ఢిల్లీ వీధుల లోపల మళ్ళా తెలంగాణను తీసుకుపోయి బలిస్తున్న పరిస్థితి రాజకీయాన్ని. అక్కడ ఒక మంత్రిని తీసుకురావాలంటే హైకమాండ్లో కావాలి, ఈ మంత్రిని తీసేయాలంటే ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పదవికి గ్యారెంటీ లేదు. చేస్తామనే దానికి గ్యారెంటీ లేదు, ప్రభుత్వానికి కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ఏర్పడ్డాయి. వాళ్ళు అపనమ్మకానికి వచ్చారు. ఒక్కటే కార్యక్రమం పట్టిరు. ఇప్పుడు ప్రతి దాంట్లో పర్సంటేజీలు తీసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు అక్రమంగా ప్రజలు ఎటనవో అని ఏదనో. ఇప్పుడు రాజేష్ గారు కరెంటు కొరకు ఒక మాట మాట్లాడితే, గతంలో ఏదైతే విపరీతమైన కొరత అంటే వ్యవసాయానికి కానీ గృహ అవసరాలు కానీ పెద్ద ఎత్తున కూడా, అంటే పిల్లలు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే పిల్లలకు కూడా వాళ్ళ కరెంట్ లేక ప్రిపేర్ కాని పరిస్థితి, కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కాక ఇబ్బంది పడ్డ పరిస్థితి గతంలో మనం చూసినాం. కరెంట్ అయితే డబ్బను పట్టుకుంటే కరెంటు షాక్ కొట్టి చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. అక్కడి నుంచి ఏదైతే తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు, అది నాణ్యమైన కరెంటు, ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ పేరుడు కానీ, లేకుంటే ఇండ్ల మీటర్లు పేలిపోకడం కానీ, లేకుంటే షాకులు కొట్టడం కానీ, కరెంట్ అనేది అసలు పోకడా అనేది ఇంపాసిబుల్. అసలు పోనీ అనే కాడికి వచ్చి కరెంట్ ఎప్పటికి ఉంటుంది అనే పరిస్థితి ఉంటే, ఇండ్లల్లో జనరేటర్లు గిట్ట అన్నిటిని మానేసిన పరిస్థితి ఉంటే, అట్లాంటి పరిస్థితి నుండి ఈరోజు ఎప్పుడు పోతుందో కరెంటే ఎప్పుడు పోతుందో తెలియదు. దీనికి ఎందుకంటే గతంలో మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేరు, మరి కేసీఆర్ గారు ఎందుకు ఇచ్చారు అంటే, ఇదే ఈ ఉన్న పర్సంటేజ్లు ఏదైతుందో, నువ్వు ఉన్న కాంట్రాక్టర్ను పర్సంటేజర్గా పడుతుంది, కంపెనీలను పర్సంటేజర్గా పడుతుంది, వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని పర్సంటేజ్ అయిందాక ముందు ఆ వర్క్ స్టార్టే కాదు అనే కాడికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి జరుగుతుందండి. అందుకే ఈరోజు లోపభూయిష్టంగా ఇవాళ కరెంటు రాగానే వచ్చిన నెల 2 నెలల నుండే సురువైపోయింది. ఈరోజు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. ఇంకా ఘోరం ఏంది రాజేష్ గారు అంటే, అగ్రికల్చర్ కనెక్షన్స్ ఏదైతే గ్రామాల్లో ఇస్తుండ్రో మెటీరియల్ లేదండి. ఏ సబ్స్టేషన్లో లేదు, ఎక్కడ కూడా కరెంటు కొరకు మెటీరియల్ లేక అగ్రికల్చర్ కనెక్షన్స్ వాడు బోర్ వేసుకున్న తర్వాత నేను నీళ్లు పెట్టుకొని కొంత కనెక్షన్ ఇవ్వండి అని అంటే కూడా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్న పరిస్థితి. ప్రైవేటు కాంట్రాక్టర్లను అడిగి, ప్రైవేట్ కంపెనీలను అడిగి తెచ్చుకొని చేసుకుంటే కూడా చేసుకోలేని పరిస్థితిలో రైతాంగం అస్తవ్యస్తంగా కొత్త కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇలా మెటీరియల్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అంత అధ్వానమైన పరిస్థితి. అంటే ఎందుకు డిపార్ట్మెంట్లో, సరే డిపార్ట్మెంట్ ఏవైనా ఏ డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఎందుకు పర్యవేక్షణ లేకపోవడమా, అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ యంత్రాంగాన్ని పట్ల రెగ్యులర్గా మానిటరింగ్ లేకపోవడమా, ఏంటిది అంత? ఇప్పుడు వీళ్ళు పర్సంటేజ్లు ఎవరినో పెట్టి పర్సంటేజ్లు తీసుకున్నాక ఇంకా మానిటరింగ్ ఎక్కడ ఉంటుంది, వీళ్ళ పర్యవేక్షణ ఏంటి ఉంటుంది? నేను స్కూల్లది కూడా చెప్తే, స్కూల్లది ఎస్టిమేట్ కాస్టే అంటే 1600 కోట్లతోని అవుతాయి 4000 కోట్లకు. అంటే నేనేమంటున్నా అంటే, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏదైతే ఉందో ఎస్టిమేటెడ్ కాస్ట్ మీదనే టెండర్స్ అవుతాయి. ఆ టెండర్లనే ఎంత లెస్ అంటే ఒక 15%, 20% లెస్లు పోయిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. కానీ అయినా కూడా మళ్ళీ వీళ్ళు కాంట్రాక్టర్లతో కుమ్మక్క చేసేసి ఈ అంచనా వ్యయాన్ని ఏదైతే ఎస్టిమేటెడ్ కాస్ట్ ఉందో దాన్ని పెంచేసి అవినీతికి పాల్పడ్డప్పుడు మళ్ళీ నంబర్ ఆఫ్ స్కూళ్ళు తగ్గుతాయి. 10 నెలల్లోనే 50% కంటే ఎక్కువ, అంటే రెట్టింపు కంటే ఎక్కువ 1600 నుంచి 4000 కోట్లకు అంచనా వ్యయం పెరిగిపోయినటువంటి పరిస్థితి. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఎక్కడ ఏం రేటు పెరిగింది ఇన్ని షార్ట్ టైంలో, ఎక్కడ రేట్లు పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి, దీన్ని చేయాలనే ఉద్దేశం ఉందా ప్రభుత్వం? ఇప్పుడు పాఠశాల లాంటి పిల్లలు చదువుకునే, పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళు నువ్వు ఎన్నికల ముందేమన్నావు, అనేక హామీలు ఇచ్చినావు. నువ్వు మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అందులోనే అన్ని సదుపాయాలు కల్పించేసి జాతీయ స్థాయి లోపల విద్యా ప్రమాణాలను పెంచుతున్నావు. ఇప్పుడు జాతీయ స్థాయి లోపల తలదించుకునే తీరుగా ఇవాళ స్కూళ్ళను కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా కాంట్రాక్టర్లు ఒకవైపు బిల్లు వస్తలేవు అంటున్నారు, వీళ్ళు ముందు పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. వీళ్ళు పర్సంటేజ్లు దండుకున్న తర్వాత ఏ కాంట్రాక్టర్ పనిచేస్తాడు? ఈరోజు ఒక శాసనసభ్యుల నుంచి మొదలుకుంటే
మంత్రులు కూడా డైరెక్ట్ వాళ్ళ ఛాంబర్లలో కూర్చొని పర్సంటేజ్లు అయితేనే టెండర్లు అలో చేస్తున్న పరిస్థితి ఉంటే ఎక్కడి నుండి జరుగుతుంది రాజేష్? డీటెయిల్గా మాట్లాడు. కళ్ళాల్లో కన్నీళ్ళు, ఇది తెలంగాణ రైతుల పరిస్థితి. రోజుల తరబడి, వారాల తరబడి ధాన్యపు కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యపు రాసులు పోసుకొని కళ్ళ ముందే పంట తడిసిపోతున్నా కూడా కాపాడుకోలేని దయనీయమైన స్థితిలో రైతులు ఉన్నటువంటి పరిస్థితి. రైట్ విజయ్ గారు, సో ఈ పరిస్థితికి కారణం ఎవరు? కళ్ళాల్లో ఇంత ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం ఏదో స్టేట్మెంట్స్ వరకు పరిమితమైంది, కానీ వాళ్ళని ఆదుకోవాలి, ఆ కార్యాచరణ రూపొందించాలి, ఫాస్ట్గా ధాన్యం కొనుగోలు జరపాలి అన్నటువంటి ఒక యంత్రాంగం ఎందుకు సమర్థవంతంగా పనిచేయకపోతుంది? ప్రణాళిక లేక. వ్యవసాయం ముందుగానే ఎప్పుడు వస్తుంది కోతకు సంబంధించి, ఈలోపు ఎన్ని కొనుగోలు సెంటర్లు పెట్టాలి, వెంటనే లారీలు ఎట్లా పంపించాలి, ఎట్లా ఎత్తాలి, ఎట్లా దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రభుత్వానికి రొటీన్గా గతంలో ఒక సిస్టమ్ తయారై ఉండే, ఆ సిస్టాన్ని డిస్టర్బ్ చేసి దీనికి సపరేట్గా ఇప్పుడు ఏంది ఇస్తా అన్నటువంటి అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సన్న వడ్లకు వేరు, దొడ్డు వడ్లకు వేరు, 2 రకాల మార్కెట్లు పెట్టడం, 2 రకాల మార్కెట్లు పెట్టి 2 రకాల బస్తాలు ఇవ్వడం, బస్తాలకు మళ్ళీ దారాలు వేరు దారాలు, సన్న దారం ఇది, సన్న వడ్లకైతే ఈ దారము, దొడ్డు వడ్లకైతే ఈ దారం, కుట్లేసే అటువంటి గుర్తు కోసం ఇట్లాంటి కన్ఫ్యూజన్. యాక్చువల్గా మొత్తం అన్ని వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన అనుకో, ఒకే మార్కెట్ పెట్టేది ఉండే, ఒకే దగ్గర ఉంటుంది, మొత్తం ఏది రకరకాల కన్ఫ్యూజన్లు క్రియేట్ చేసి ఆ రకంగా ఆలస్యం చేయడం జరిగింది. ఆలస్యం చేస్తే ఏంది, రైతాంగం మిల్లులకు అమ్ముకుంటారు, ఇట్లా వర్షాలు పడతాయి, ఈ రకరకాల ఇబ్బందులు వస్తాయని అదొక కుట్రలో భాగం. ధాన్యం ఎక్కువగా మా దగ్గరికి రావద్దు అనే దాంతో ప్రభుత్వం వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, రైతాంగానికి బోనస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఈ రకమైనటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి దాంతో ఉద్దేశపూర్వకంగా డిలే చేశారు. డిలే చేయడంతో ఈలోపు వర్షాలు రావటం జరిగింది. వర్షాలు వచ్చి మొత్తం తడిసిపోయినటువంటిది కనిపిస్తుంది. లబోదిబో అంటున్నటువంటి రైతాంగానికి అది కొనరు. ఇప్పుడు అదేంది, మళ్ళీ మిల్లులోకి పోయినా ఉన్నటువంటి రైస్ మిల్లర్లు దాన్ని వాపసు పంపుతారు. దానికి సంబంధించిన ఇబ్బంది, ధాన్యం రాదు, దీనికి సరిగా రాదు అనేది ఇంట్లో మళ్ళీ తాళ్ళు తీస్తున్నటువంటి పరిస్థితికి వస్తుంది. ఈ రకంగా సరైనటువంటి ప్రణాళిక ఎప్పుడైతే వరి కోతలు మొదలైనాయో అప్పటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కనుక సీరియస్గా ఉన్నట్లయితే రైతాంగానికి ఈ ఇబ్బంది వచ్చేది. అంత అయిపోయిన తర్వాత నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి పెట్టి కలెక్టర్ల సమావేశం, మేము మొత్తం సేకరిస్తాం, గతం కంటే ఎక్కువ వచ్చింది ధాన్యం, ఇప్పుడు ఇంకా సేకరించాలి, ఇవన్నీ అంటే కంటి తుడుపు చర్యలు అన్నట్టు. మొత్తం నష్టం జరిగిన తర్వాత ఓ మాట అనడం అని, నీకు అంతకంటే ఎక్కువ పంట పడినది, నువ్వు తీసుకుంటున్నది ఎంత, నువ్వు ఇస్తున్నది ఎంత, పోయినసారి కంటే ఎక్కువ సహసిద్ధంగా ఎక్కువ పంట పడినప్పుడు ఎక్కువ మరి రైతాంగానికి ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి? మరి మొత్తం ఎందుకు తడిసిపోయే విధంగా అంటే నైరుతి ఋతుపవనాలు తొందరగా వచ్చినాయని ఒక కారణం చెప్తాను. అరే ముందు జనరల్గా వర్షాలు వచ్చే అటువంటి అంశం అనేది ముందే తెలుసు. కోసిన పంట కోసినది తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయకుండా, ఆ సిస్టమ్ ఏర్పాటు చేయకుండా మొత్తం రకరకాల 2 రకాల మార్కెట్లు పెట్టి సన్నాటికి ఇది, దొడ్డాటికి ఇది అని చెప్పి ఈ రకమైన రైతులను కన్ఫ్యూజ్ చేయటము, ఆలస్యం చేస్తామంటే చాలామంది రైతాంగం తక్కువ ధరకు మిల్లులకు అమ్మేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అట్లాంటి జరిగిందాక చూసి ఉన్న రైతాంగాన్ని మొత్తం నీటిలో ముంచినటువంటిది. ఇదే రైతాంగంలో చర్చ తీవ్రంగా జరుగుతున్నటువంటి, గతంలో ఈ రకమైన పరిస్థితి లేకుండే ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేది. నాగేంద్ర గౌడ్ గారు, రైతులు పంట పెట్టుబడి సాయం అప్పుడు రైతు బంధు ఇచ్చినా అంటే అసలు ఎవరు ఆలోచన చేయని పథకాన్ని ఆనాడు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి హయాంలో. రైతు బంధు తీసుకొచ్చినా ఇవాళ రైతు భరోసా అన్న కూడా పెట్టుబడి అంటే ముందే అందాలి, కానీ పంటకు వ్యవసాయానికి ముందు అందలేదు. చివరికి ధాన్యం కొనుగోళ్ళు చేసే దగ్గర కూడా ఇట్లా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సో టోటల్గా రైతాంగం రైతు పెట్టుబడి దగ్గర నుంచి ధాన్యం అమ్ముకునేదాకా పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం, నోటితోని మాట్లాడడం టీవీలలో, లేకుంటే పేపర్లలో ప్రకటన ఇవ్వడం, ఈ కంటి తుడుపు చర్యలే తప్ప ఎక్కడ కూడా జరగదు. నేను ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రైతులు పండించిన పంట ఏదైతే మనమే అన్నాం, ఆంధ్రలో మొత్తం బియ్యం బంతున్నాయి, ఒడ్లు బంతున్నాయి, మన దగ్గర లేదు అని ఎన్నోసార్లు మనం అంగలార్చిన పరిస్థితి ఉంటే, కేసీఆర్ గారు అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటైనాక నిత్యం దాన్ని గురించి రివ్యూలు పెట్టి చిత్తశుద్ధితోని మనకు కూడా ఉన్న వాటర్ను ఏ విధంగా మనము పండించుకోవాలి, పంట ఏ విధంగా మార్పిడి చేసుకోవాలి అనే దాని మీద ఆలోచన చేసి ఒడ్లు వండడం లోపల పెద్ద ఎత్తున సహకారం అందించాడు. దానికి రైతు బంధు ఇచ్చాడు, లేకుంటే
కేంద్ర ప్రభుత్వం, నేను ఒక్కటి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను రాజేష్ గారు అంటే, అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఒక్క గింజ కొనమన్నారండి మన దగ్గర. కొనమన్నప్పుడు మేము ఏం చేసినాం, కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఉన్నాను కూడా చూడలే, మంత్రులమని చూడలే, లేకుంటే ఎమ్మెల్యేలని చూడలే, ఎవరిని చూడలే, మొత్తం టోటల్గా ఇక్కడున్న పార్టీ యంత్రాంగంతో సహా అంటే అధికారంలో పదవుల్లో ఉన్న నాయకులను అందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారితో సహా మేము పోయి ఢిల్లీలో కూర్చున్నాం. ఢిల్లీలో 1 డే నిరాహార దీక్ష చేసినాం, ఢిల్లీని కదిలించినాం. అయినా మొండి వైఖరి అవలంబిస్తే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గింజను కొన్న పరిస్థితి. ఆ రోజు కళ్ళాల కాడికి పోయి వీళ్ళు ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ వాళ్ళు, మరి ఈరోజు ఏం చెప్తారు? వస్తేనే మాట మార్చారు. ఏదైతే 500 వాళ్ళు బోనస్ ఇస్తామన్నారో, బోనస్ మేము దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం కన్నారు. మరి ఈరోజు ఏం జరుగుతున్నది? సన్న బియ్యానికి లేదా దొడ్డు బియ్యానికి లేదు, కొనేటోళ్ళు లేక మొత్తం భూమిపాలు అయిపోతున్నది, గంగపాలు అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇంకొక అప్పీల్ నేను ఏం చేస్తున్నా అంటే, రైతు ఏషం కట్టుకుంటే సరిపోదు. నేను రైతు కుటుంబము, రైతు అంటున్న వ్యక్తులంతా ఏం చేస్తున్నారండి ఇవాళ రైతులకు? కేసీఆర్ గారు ఆ రోజు నిజంగా పంట పండించిండు, ఆయన స్వయాన రైతు కుటుంబము, రైతు ఆయన కూడా. కాబట్టి వాళ్ళకున్న కష్టం ఏంది? ఈ సీజన్ ఎటువంటి సీజను రాజేష్ గారు అంటే పైసకు మోతాదు ఉన్న సీజన్ ఇది. ఇప్పుడు వర్షాకాలం ముందు వచ్చింది, నైరుతి పవనాలు ముందు వస్తున్నాయి. ఎవరైనా తెలివి ఉన్నోడు ఎవరైనా రోయిన్ కార్తెలనే వర్షాలు వస్తాయి. రాను కాలుష్యం పెరిగిపోయి రోని పోయి మురుగశీల కార్తెలు వచ్చుడు కాడికి వచ్చినది. రోని కార్తెలనే కదా మనకు పంటలు పెట్టుకునేది ఎప్పుడు కూడా. మళ్ళీ ఇప్పుడు రోని కార్తెల మనకు వచ్చింది. రోని కార్తె సురువైంది 25వ తారీఖు నాడు సురువైంది. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రిపేర్ లేకుండా ఉండి రైతులను నడేట ముంచి వాళ్ళకి ఇష్టమైన పెట్టుబడి సాయం ఇవ్వకుండా, లేకుంటే క్రిమి సంహారక మందులు ఇవ్వక, ఎరువులు ఇవ్వక, విత్తనాలు లేక, ఇప్పుడు విత్తనాలు లేవు మార్కెట్లో, విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేతులు ఎత్తేసింది. ఆ విధంగా ప్రభుత్వానికి రైతుల పట్ల ఒక ప్రణాళిక లేదు. రైట్ విజయ్ గారు, రైతు భరోసా అనేది పంట పెట్టుబడికి ముందు, అంటే పంట పండించడానికి ముందు పెట్టుబడి రూపంలో రావాలి. సో అప్పుడు రాలేదు, లాస్ట్ పంట పండి అమ్ముకునే స్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు రాలేదు. రైతు భరోసా పక్కన పెడితే అట్లీస్ట్ కొనుగోలు కూడా ప్రాపర్గా జరగకపోవడం ఒకటైతే, వారు ప్రస్తావించినట్టుగా ఎరువులు విత్తనాలు సో అవి కూడా సకాలంలో అందుబాటులో ఉంచాలి, అవి రైతులకు చేరే విధంగా ఒక పంపిణీ వ్యవస్థ సమర్థంగా పనిచేయాలి. కానీ అక్కడ కూడా ఇప్పుడు ఎరువుల విత్తనాల కొరత కూడా ఇవాళ రైతాంగాన్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. ప్రణాళిక లేకనేది విత్తనాలకు సంబంధించినటువంటిది. రైతు భరోసా వాస్తవానికి రైతు బంధు ఇప్పుడే ఈ టైంకి వేయాలి, నెక్స్ట్ ఈ జూన్లో వేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు దున్నకాలు మొదలైనటువంటి సందర్భం. గతందే లేదా, గతంది 3 ఎకరాల వరకు వేసి ఇంకా బంద్ పెట్టినటువంటిది. అంటే దాదాపు రైతు బంధు అనేది చిన్నగా బంద్ పెట్టేటువంటి భాగం. రైతుకు కావాల్సిన పెట్టుబడి సాయం అందదు. తర్వాత విత్తనాలకు సంబంధించినటువంటిది, ఎరువులకు సంబంధించి ఇప్పుడు పెసర, ఇంకేం జీలుగు, ఇప్పుడు ఉన్నటువంటి మామూలు విత్తనాలు కూడా లేనటువంటి, ఇంకా 2 నెలల టైం ఉన్నప్పుడు నారు పోసుకోవడానికి నారు, అదేవిధంగా ఎరువు కోసం వేసేటువంటి విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని దాడానికి సంబంధించినటువంటి, జీలుగుకు సంబంధించి, పెసరకు సంబంధించి ఆ విత్తనాలు కూడా సరిగా సరఫరా చేయనటువంటి సిచ్యువేషన్. మళ్ళా ఎరువులకు సంబంధించినట్టు చూసినట్టు చెప్పులు లైన్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఆ రకమైన పాత సిచ్యువేషన్లోకి పోయినటువంటి ఈ రకమైనటువంటి. ఎందుకంటే కేంద్రం నుంచి ఎరువులు అడిగే విషయంలో కావచ్చు, వీళ్ళు విత్తనాలకు సంబంధించి నిరంతరం వ్యవసాయ శాఖ మీద కావచ్చు, రైతాంగం మీద కావచ్చు సమీక్ష చేసి ఒక ఆదేశాలు కానీ ఇచ్చినట్లయితే కింది స్థాయిలో ఏర్పాటు చేస్తారు. మొత్తం నిర్లక్ష్యమే కనిపిస్తుంటే వీళ్ళు మొత్తం సంపాదన మీదనే దృష్టి పెట్టుకొని ప్రజలకు సంబంధించిన నడిస్తే నడిచింది, పోతే పోయిందిలే అనే లెవెల్లో ఆలోచన ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. అని ఇప్పుడు రైతులకు ఇది పునాస సీజన్, ఇప్పుడే పంటలు పెట్టాలి. వరి రైతే కాదు, వరి రైతులకు ఒక నెల 2 నెలలు నారు పోసుకోవడానికి టైం ఉన్నదంటే కూడా రైతులకు ఇప్పుడు మినిమం పెట్టుకునే రైతులందరూ కూడా పత్తి పెడతారు ఇప్పుడే, పెసరు పెడతారు ఇప్పుడే, కందులు పెడతారు ఇప్పుడే, పసుపు వేస్తాం ఇప్పుడే, అన్ని పంటలు జొన్నలు పెడతాం, అన్ని జొన్నలు, కొర్రలు, కందులు అన్నీ పెట్టే పంటలు పునాసకు పెడతాం. ఇప్పుడు వాళ్ళకు రైతు బంధు ఇవ్వకుంటే నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు? ఎప్పుడు అవసరం అవుతుంది? విత్తనాలు సప్లై చేయకపోతే ఎప్పుడు ఇస్తావు? లేకుంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం పని చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు? అడ్మినిస్ట్రేషన్ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రైతుల కన్నీరు మళ్ళీ ప్రభుత్వానికి తలుగుతుందన్న. వరుసగా సీజన్ల వారీగా మొత్తం రైతు బంధు, రైతు భరోసా మొత్తం స్కిప్ అవ్వకుంటూ వస్తుంది. రైతులకు ప్రభుత్వం
రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఒకటైతే ఎరువులు విత్తనాల కొరత, మరొకటి రైతులు వేధిస్తుంది. సో వాళ్ళు రైతు పంట పెట్టుబడి సాయం అందకపోయినా కూడా అప్పో చేసి పంట పండించి అమ్మితే పంట పండిస్తే అమ్మడానికి వస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లోనే కళ్ళ ముందే రైతులు తమ పంట తడిసి ముద్దయిపోతున్నా కూడా దయనీయంగా దీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి, ఆర్తనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అయిపోతున్నటువంటి ఈ సమయంలో ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు. ఇప్పుడు ఇవాళ రేపు మాపు అనే కాలయాపన సాగుతోంది. సో దీంతో భాగంగా తెలంగాణ కాంగ్రెస్లో మరొక ముసలం పుట్టింది. తెలంగాణ నికార్సైన మాదిగ నేతకే మినిస్ట్రీ ఇవ్వాలి తెలంగాణలో అనేది తెలంగాణ మాదిగ సామాజిక వర్గ నేతలు నిన్న రహస్యంగా సమావేశమై వాళ్ళొక డిమాండ్ అనేది వాళ్ళ అధిష్టానానికి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, నాగేంద్ర గౌడ్ గారు, సరే వీళ్ళ డిమాండ్ ఇట్లా ఉంటే అసలు మంత్రివర్గ విస్తరణ అనేది జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక ఇట్నే కాలయాపన చేసుకుంటూ వెళ్తారా ఏమో అన్నటువంటి ఆందోళన కూడా కనిపిస్తుంది. నేను పదే చెప్తున్నా కొన్ని ఛానల్స్లో, వీళ్ళు మంత్రులను పూర్తి స్థాయిలో వేసుకోలేరు, ఎప్పుడు కూడా వేసుకోరు. మనం ఎప్పుడు గతంలో కూడా చూసినాం. వీళ్ళు ఇక్కడ లిస్టు తయారు చేయాలి, ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోయినాక ఆ లిస్టును అంతా మళ్ళీ ఎక్కడ పోతుందో, ఇదేమవుతుందో అదేమవుతుందో. మళ్ళీ ఇప్పుడు జానారెడ్డి గారు ఒక లెటర్ రాస్తే మళ్ళీ పోస్ట్పోన్ చేసి క్యాబినెట్ విస్తరణ పోస్ట్పోన్ అయింది. అది హైదరాబాద్కు రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు అని చెప్పి రాసిండ్రు అనేది ఓ చర్చ. వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వాలని పైరవీలు. మొత్తాన 12 మందిని ఇచ్చిన తర్వాత ఇంకా 6 మినిస్టర్లు ఏదైతే ఖాళీ ఉన్నాయో ఖాళీ ఉన్న దాన్ని భర్తీ చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అంటే వాళ్ళ తాను ఒక యూనిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విధంగా నాయకత్వం లేదు. ఇప్పుడు మేమున్ననాడు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వం లోపల పటాపట్ అంతా కూడా ఏదైతే పరిపాలన జరగాలి అనుకున్నామో పరిపాలన కొరకు చేసుకున్నాం. ఈరోజు పరిపాలన కుంటుపడిపోతున్నారు, మంత్రులను ఇవ్వలేకపోతున్నారు. నిన్న మొన్న చూసిన నేను పేపర్లో ఏంటంటే నలుగురు కొరకే మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ ఇంకా 2 మళ్ళీ పెండింగ్ పెడతారు. ఈ విధంగా చేసి అస్తవ్యస్తంగా దాన్ని పరిపాలన చేసి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ లోపల ముస్లింకు ప్రాధాన్యత లేదండి, ముస్లిమ్స్ లేదు. ఇప్పుడు ఎస్సీ సోదరులు అందరూ కూడా కూర్చొని మా లోపల ఎవరికని లేని ముస్లిం బుట్టియకూడదు, మాకు ఇవ్వాలి, నిక్కచ్చైన మాదిగలకు ఇవ్వని చెప్పే పరిస్థితి. ఈ విధంగా ఎన్నో కులాలకు ప్రాధాన్యత లేదు. ఈరోజు కార్పొరేషన్లు కూడా చూసుకుందాం, స్థానిక సంస్థలు చూసుకుందాం, వేటికి కూడా ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు, అపాయింట్ చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వము ఇండెఫినెంట్ డిసిషన్ లోపల ఉన్నది. వాళ్ళు మేము ఉంటామా ఉండమా అనే పరిస్థితి లోపల ఉన్నది. ముఖ్యమంత్రి సీటుకు గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. ఆ విధమైన ఉన్న పరిస్థితి లోపల దొబ్బుకపోతున్నారు. దీన్ని తప్పిస్తే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రగతి కొరకు రాష్ట్రంలో మనం ఇచ్చిన నాగేంద్ర గౌడ్ అంటే సహజంగా ఒక పదవి కోసం జనరల్గా పోటీ ఉంటుంది, ఆశావాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో దాని కారణంగా చూపి వీరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళ కోపం అట్లా నాంచివేత చేసుకుంటూ పోతే ప్రజలకు పరిపాలన అందించడంలో మరి పూర్తిగా వెనకబడ్డట్టుగా అనిపించట్లేదా? పోటీ ఉంటుంది. నేను ఒక్కటే అంటున్నా, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. తెలంగాణ ఏర్పాటు కాగానే తెలంగాణ సమాజం అంతా ఫ్లో మొత్తం మా టీఆర్ఎస్లోకి వచ్చింది. టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు విపరీతమైన టీఆర్ఎస్లో ఉన్న పోటీ ఎక్కడ కూడా లేనంత పోటీ ఉన్నది. మరి నడిపించకపోయినరా? చేసింది కదా. సమర్థత అవసరం అండి, దానికి సమర్థత అవసరం. ఈరోజు పోటీ ఉండడంలో తప్పేం లేదు, పోటీ ఉండొచ్చు, కానీ నియామకం జరగాలి కదా. ఇప్పుడు 1.5 year 2 years అవుతున్నది దగ్గర. మరి ఏం క్యాబినెట్ని నీవు విస్తరించుకోలేని పరిస్థితి, డిపార్ట్మెంట్ వైజ్గా నీవు కార్పొరేషన్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. స్థానిక సంస్థలు ఘోరం. ఇలా సర్పంచులు లేక ఉన్న ట్రాక్టర్లు అయిపోయినాయి. మొత్తం ఊర్లలో క్లీనింగ్ లేదు, నీళ్లు లేవు, లైట్లు లేవు. ఆ విధంగా అట్లా అయిపోయినాయి. మండల జిల్లా పరిషత్తులు లేవు, మున్సిపాలిటీస్కి లేవు. అంతా కూడా అస్తవ్యస్తమైన పరిపాలన ఉన్నది. నేను ఇంకోటి కూడా చెప్తున్నది ఏంటంటే, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి కొని నిన్న జరిగింది ఏంటండి, మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఆ రోజు ఒక్కటే నినాదం పెట్టుకొని ఎవరు ఎన్టీ రామారావు ఒక్కటే నినాదం, ఈ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు అంటున్నాం. ఇవాళ తెలంగాణ పోరాటం జరిగింది ఆత్మగౌరవం కొరకు. ఇవాళ ఆత్మగౌరవాన్ని ఆడ ఢిల్లీలో తాకట్టు పెడుతున్న పరిస్థితేనా? ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ లేని పరిస్థితి ఉన్నది కదా. ఇంకెక్కడికి వెళ్ళి పరిపాలన జరుగుతుంది? ఆత్మగౌరవాన్ని బలి చేస్తూ ఉన్నారు, ఢిల్లీలో బలి చేస్తూ ఉన్నారు. ఒక్కటి కూడా అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరుగుతున్నది లేదు. వాళ్ళు నియామకం జరిగే పరిస్థితి లేదు, ఫుల్ ఫ్లెడ్జ్లో చేసే పరిస్థితి లేదు. రైట్, విజయ్ గారు, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సరే అడ్జస్ట్మెంట్స్లో భాగంగా 1-2 months అటు ఇటుగా ఉండొచ్చు, ఈక్వేషన్స్లో భాగంగా అంత సెట్ చేసుకోండి. కానీ 1.5 year అయిన తర్వాత కూడా
ఇంకా ఓ కొలిక్కి రాకపోతే అసలు కొలిక్కి వస్తుందా రాదని ఒకటైతే, సరే మరోపక్క ఇక మంత్రివర్గ విస్తరణ జరుగుతుందేమో అని ఇట్లా ఆశావాహులేమో ఎస్ మాకే ఇవ్వాలి, నికార్సైన మాదిగా సామాజిక వర్గ నాయకుడికే ఇవ్వాలనేది వారి నుంచి వచ్చినటువంటి ఒక డిమాండ్. అసలు మంత్రివర్గ విస్తరణ అనేది ఒక కొలిక్కి వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది అనేటువంటి అనేక అనుమానాలు వస్తున్నాయి. ప్రజలపైన పరిపాలన ఎఫెక్ట్ పడిపోతుంది. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారం కూడా ఎంత అస్తవ్యస్తంగా ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఉందన్నప్పుడల్లా ఒక వర్గం మీటింగ్ సమావేశం అవుతారు, ఓసారి ఇంకో వర్గం వాళ్ళు అవుతారు. ఇట్లా సమావేశం అయిపోయి మా వర్గానికి ఇవ్వాలి మా వర్గానికి ఇవ్వాలని వీళ్ళు ఇక్కడ అంటుంటారు. పైన ఏం జరుగుతుంది అసలు? అసలు చీఫ్ మినిస్టర్కి అదేవిధంగా పార్టీ హైకమాండ్గా ఉన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి చాలా గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది. అసలు లేకపోతే ఇంత 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణకి సగం జనాభాకు మంత్రులే లేరు. ఉన్నటువంటి హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి సగం జనాభా ఉంటారు. సగం జనాభాకు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రివర్గంలో లేనటువంటి అంశం. ఇక పరిపాలన ఎక్కడ సాగుతుంది? ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎవరు తీసుకొస్తారు? ఎలాంటి పరిస్థితి ఉన్నది? రీజన్ ఏంది? ఇక్కడ పూర్తిగా ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ తోటి రాజకీయంగా మిలాఖత్ అయింది అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, విస్తరణకు అవకాశం ఇవ్వట్లేరు. యాక్చువల్గా అది మంత్రివర్గ విస్తరణ అనేది రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి విచక్షణ. ముఖ్యమంత్రి ఎప్పుడంటే అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడేంది, ముఖ్యమంత్రి గారు కాడెత్తేసి నేను చేయలేను, నా మొత్తం మంత్రివర్గ విస్తరణ కూడా హైకమాండ్ చేతిలో ఉందని ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తే అసలు రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంది? అసలు ఇది మొత్తం హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక రాజ్యాంగం ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? ఇదేంది ప్రతి అంశం మీద ఢిల్లీ వాళ్ళు జోక్యం చేసుకొని నీ మంత్రివర్గ విస్తరణ కూడా నువ్వు చేసుకోవడానికి నీకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదు ఒక ముఖ్యమంత్రికి అంటే అసలు ఇది ప్రభుత్వ ప్రజా పాలన కాదు, రాజ్యాంగ పాలన కాదు. వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. ఇక రేపటి నుంచి ఇదే కాదు, మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత, ఒకవేళ జరగట్లేదు, దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నటువంటిది, విస్తరణ జరిగిన తర్వాత నిరంతరం ఈ కుమ్ములాటలే తెలంగాణ సమాజం చూడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిని ఏ మంత్రి కూడా లెక్క చేయరు. జనరల్గా కాంగ్రెస్ పార్టీ కల్చరు హైకమాండ్లో విలువ లేదని తెలిసిన మరుక్షణం నుంచే ముఖ్యమంత్రికి విలువ ఇవ్వడం ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నటువంటిది. ఎప్పుడు ఏ రకంగా కుర్చీ గుంజుతో తెలియదు. ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ ఉన్న మంత్రే చీఫ్ మినిస్టర్గా వ్యవహరించేటువంటి ఈ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికే లెక్క చేయట్లేరు మంత్రులు. అసలు ఏదో పైకి కలిసినప్పుడు, మీడియాలో కలిసినప్పుడు మళ్ళీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అంటే మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది కానీ ముఖ్యమంత్రి వరకు కలవలేదు. మల్లికార్జున ఖర్గే ఉన్నా కానీ రాహుల్ గాంధీ చెప్పిండని మల్లికార్జున ఖర్గే కూడా ముఖ్యమంత్రిని కలవలేదు. మళ్ళీ 31వ తారీఖు రమ్మని చెప్పలేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొత్తం మహేష్ కుమార్ గౌడ్కి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ద్వారా మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నడిపే విధంగా స్టెప్స్ పడుతున్నట్టయితే ఢిల్లీ పరిణామాలను పడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా ముఖ్యమంత్రినే మారుస్తారా అనేటువంటి చర్చ మాత్రం త్వరలో మొదలయ్యే అవకాశం. ఎందుకంటే ఇష్టం లేదు. వాస్తవానికి ఏదో తొందరపడి రాహుల్ గాంధీ నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు కనిపిస్తుంది తప్ప అప్పటి నుంచి ఎప్పుడు కూడా వీళ్ళకు సఖ్యతగా ఉన్నట్టు కనిపించట్లేదు. మొత్తం ముఖ్యమంత్రినే మార్చాలనా ఏంటి, మొత్తం మోడీకి సాగిలపడి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరిలా వ్యవహరించట్లేరు. నీతి ఆయోగ్ పోయినా కానీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలా వ్యవహరించలేదు. వీనే పడిపడి పోయి మొత్తం రాజకీయ మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి యుద్ధం జరుగుతుందని రాహుల్ గాంధీ బిల్డప్ ఇస్తుంటే ఆ పార్టీ ముఖ్యమంత్రి పోయే మొత్తం ఆర్ఎస్ఎస్ భావజాలు, ఆర్ఎస్ఎస్తో ఉన్నటువంటి పూర్తిగా మత ఉన్మాదంతో అని వీళ్ళు చేస్తుంటే వాళ్లకు సాగిలపడ్డట్టు వ్యవహరించడం పార్టీ హైకమాండ్కు నచ్చట్లేనటువంటి విషయంగా కనిపిస్తుంది. రైట్. నాగేంద్ర గౌడ్ గారు, ఇవాళ తెలంగాణ నిర్ణయాలు, తెలంగాణ పరిపాలన కేర్ ఆఫ్ ఢిల్లీగా మారిన పరిస్థితిని ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? అందుకే నేను చెప్తున్నా కదా, ఏ ఆత్మగౌరవం అయితే తెలంగాణలో తగ్గిందో, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం కొరకు మనం పోరాటం చేసినాం. నిధులు నియామకాలు ఒకవైపు అయితే మాకు గౌరవం ఏంటి, మా భాషకు గౌరవం ఏంటి, మా ప్రాంతాన్ని మేము స్వయం పరిపాలన కోరుకున్న ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని దాన్ని సాధించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు వాగ్దానాలతో మళ్ళొచ్చి మళ్ళీ ఢిల్లీ వీధుల లోపల ఢిల్లీ నాయకుల మోకాల దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర మళ్ళీ ఈ ఆత్మగౌరవాన్ని పెడుతున్నారండి. నీకెవరైనా తెలంగాణ బిడ్డ ఒప్పుతారా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ముఖ్యమంత్రి తీసుకుపోయి ఈడొక మంత్రిని ఇవ్వాలంటే అక్కడ ఢిల్లీలో పోయి నిర్ణయం చేసే పరిస్థితికి వస్తూ ఉన్నది. ఇప్పుడు ఎస్సీ మినిస్టర్స్, మాదిగ మంత్రులు, మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా శాసనసభలు సమావేశమయ్యి
సమావేశం అయినాక ఆమె మీనాక్షి నటరాజన్కు లేఖ పంపారు, మల్లికార్జున ఖార్గే గారికి లెటర్ పంపారు. అంటే ముఖ్యమంత్రిని లెక్కనే లేదు, ఇక ముఖ్యమంత్రి ఉంటాడా పోతాడా కూడా తెలియదు. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ సాంప్రదాయం ఏంటంటే మేము గతంలో చూసినాం, ఒక ముఖ్యమంత్రి ఒక్క పీరియడ్లో నలుగురు ముఖ్యమంత్రులు అవుతారు, ముగ్గురు ముఖ్యమంత్రులు అవుతారు. ఎందుకని అవుతారు అంటే వీడు ఉన్నంతసేపు కొట్టుకో దోసినంత దోసుకున్నాక మళ్ళీ ఇంకోటి వస్తారు, మళ్ళీ వచ్చేసి ఫైనల్గా వాళ్ళు ఇడిచిపెట్టే పరిస్థితికి వస్తుంది తప్ప ఈ విధంగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం పడతారు. ముఖ్యమంత్రి గారే ఉంటారో ఉండరో అనే పరిస్థితి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి దిగిపోవాలంటే ఇంకో ముఖ్యమంత్రి రావడానికి రాష్ట్రంలో అలజడి జరగాలి. ఆ విధంగా గతంలో ఉండేది. ఇప్పుడు కూడా మళ్ళీ సురువైంది, 1.5 year అయిపోయింది కాబట్టి ఇప్పుడు సురువైంది. మాదిగల మీటింగ్ పెట్టుకుంటారు రేపు పొద్దున, ఇంతకన్నా ముందు 10 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం జరిగింది, ఎక్కడ మాట్లాడిండ్రు, ఎక్కడ చేశారు? అరే అగమ్య గోచరంగా రాజకీయంగా 10 సంవత్సరాలు చూసిన ఈ తెలంగాణ ప్రాంత పరిపాలనను ఈరోజు చూస్తున్న పరిపాలన చూస్తే ఘోరంగా సంక్షేమాలు వదిలేసిండ్రండి, అభివృద్ధి వదిలేసిండ్రు, ప్రజలను వదిలేసేసిండ్రు, పరిపాలన వదిలేసిండ్రు. పరిపాలన పగ్గాలు ఒక్కరి చేతులలో లేని పరిస్థితి ఉన్నది. ఈ విధంగా మంత్రుల కొరకు, ఢిల్లీ పైరోళ్ల కొరకు, సెక్రటరేట్ పైరోళ్ల కొరకు వీటి మీదనే పడ్డారు తప్ప ఇంకోటి లేదు. రైట్ విజయ్ గారు, రాష్ట్ర అవసరాల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తా అని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ నిజంగా దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ కనిపించట్లేదు, శూన్యం. ఇట్లా అంటే పార్టీలో తర్వాత ప్రభుత్వంలో పదవుల కొట్లాటే తప్ప ప్రజాక్షేమం మరి అసలు పడుతుందా పట్టదా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి, ప్రజలకు చేరాల్సినటువంటి పథకాల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా ఒక బిగ్ క్వశ్చన్స్. అవన్నీ కూడా 44 సార్లు పోయినటువంటి ముఖ్యమంత్రి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి పోలే. 16 నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి అటు ప్రభుత్వానికి కావచ్చు, పార్టీ కోసం, దేనికోసం పోయినా ఇన్నిసార్లు పోయినాడు. పక్కనే ఉన్న హర్యానా ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో పోయి ఎన్నిసార్లు ఆడ తిరిగి ఉండరు. ఇక కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమంత్రులు అయితే అసలు పోయి ఉండరు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మిగతా 2 రాష్ట్రాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా ఇన్నిసార్లు పోయిండు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి 44 సార్లు ఢిల్లీకి పోయినటువంటి సిచ్యువేషన్. 44 సార్లు పోయి ఏం సాధించారు? పోయినప్పుడల్లా కలుస్తున్నామని ఎవరిని కలిశారు? మీరు పోయి రాజకీయంగా కలిసిన అపాయింట్మెంట్ లేదుగా ఇప్పటి వరకు. 44 సార్లు పోతే పార్టీ పరంగా చూసుకుంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు. ఇక ప్రధానమంత్రి మోడీని కొన్నిసార్లు కలిశారు, ఇతర వాళ్ళని కలుస్తున్నారు. కలిస్తే రాష్ట్రానికి వచ్చిన ఏమున్నాయి? ఇంతవరకు ఏదన్నా అదనంగా ₹1 సాధించారా? మీరు ₹1 సాధించలే. అదే పక్కనున్న చంద్రబాబు నాయుడు గోదావరి బనకచర్ల లింకుకు 80,000 కోట్ల రూపాయల డిపిఆర్ది ఓకే చేయించుకొని 40,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చేటట్టు, ఇంకో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే లోన్ ఇచ్చేటట్టు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మొత్తం తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది. మరోవైపు బీహార్ వాళ్ళు తీసుకుపోతున్నటువంటిది కనిపిస్తుంది. మరి మీరు పోయి 44 సార్లు పోయి ఏం చేశారు? ఉన్నాయి అదనంగా ఒక్క నిధులు ₹1 రాలేదు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా అంటే కొత్తది లేదు. ఈ మెట్రో రైలుకు కూడా అనుమతి వస్తుందా రాదా తెలియనటువంటిది. మొత్తం మీరు ఊరికే మీకున్నటువంటి ఏమైనా కేసులు ఉంటేనో, ఇంకేదైనా రాజకీయంగా నేను మీకు సహకరిస్తా అని చెప్పుకోవడము, నేను కూడా గతంలో ఆర్ఎస్ఎస్లోనే పనిచేసిన అని చెప్పుకోవడానికే ఢిల్లీకి పోతున్నటువంటి విషయం కనిపిస్తుంది తప్ప ఇటు రాజకీయంగా పార్టీలో మీకు అపాయింట్మెంటే లేదు. మీరు ఢిల్లీలో ఉన్నటువంటి పీయూష్ గోయల్ వాళ్ళ చుట్టూ, ఇటువంటి వాళ్ళ చుట్టూ తిరిగి ఒక్కటి కూడా నీకు అదనంగా ₹1 రాలేదు. రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి ట్యాక్స్ డెవల్యూషన్లో వచ్చినటువంటిదే కనిపిస్తుంది. అదనంగా నీకు ఏమన్నా ఫండ్స్ తీసుకొచ్చినావా అంటే అది లేదు నిధులు. అందుకని ఊరికే 44 సార్లు అంటే పోయినప్పుడల్లా 2 రోజులు వేసుకున్నా దాదాపు 100 రోజుల వరకు ఢిల్లీలో ఉన్నట్టు లెక్క. ఇది అన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీ టూర్గా కనిపిస్తుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అయితే ఇంతవరకు ఇక్కడ కనిపించట్లేదు. రైట్ నాగేంద్ర గౌడ్ గారు, అంటే కేవలం సొంత ప్రయోజనాలే, మరి ప్రజల అవసరాలు, ప్రజల ప్రయోజనాల సంగతి ఏంటి అనేది? ఇప్పుడు పదవిని నిలబెట్టుకోనికే పోయిందే ఎక్కువ % ఈ 40 నెలల కూడా. పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు కదా, ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీతో మొత్తం లెక్కేసుకుంటే వీళ్ళు పోతున్న ఫ్లైట్ ఛార్జెస్, హోటల్ ఛార్జెస్ ఎక్కడ భారం పడుతుందని ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండు. ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు చెప్పిండు. నా దగ్గర ఒక్క పైసా లేదు, నన్ను కోసుకొని తిన్నుండి వండుకొని తిన్ను అన్నాడు.
మరి ముఖ్యమంత్రి గారు పోనీకే ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కడైతున్నాయి? మంత్రులందరూ హెలికాప్టర్లు తీసుకొని వాళ్ళు ఊళ్ళకి తిరిగి పోతున్నారు, రోజు వాళ్ళ పైరవీలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు స్వప్రయోజనం కొరకు పోతున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతున్న పరిస్థితి లేదు. ఒక్కటి చెప్పమంటున్నాను నేను కాంగ్రెస్ నాయకులను, ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఒక్కటి నేను సాధించిందని చెప్పని ఢిల్లీకి పోయి ఇన్నిసార్లు పోయినారు కదా, వాళ్ళ హైకమాండ్కు మొరబెట్టుకోవడానికి హైకమాండ్ కలుస్తున్నది, తీసి పడేస్తున్నారు. అసలు కలవలేని పరిస్థితి. హైకమాండ్ను ఎక్కడ మెప్పు పొందడానికి, హైకమాండ్కు మోయడానికి, ఓ మాటలో చెప్పాలంటే హైకమాండ్కు మూటలు మోయడానికి వనిస్తున్న తెలంగాణ తప్ప ఇంకో దానికి జరుగుతలేదు. నీకు విపరీతమైన తెలంగాణకు ప్రజలందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఖతమైపోయింది, వ్యవసాయం ఖతమైపోయింది, బిల్డర్స్ ఖతమైపోయినారు. ఎక్కడ ఏది కూడా జరగలేని పరిస్థితి ఉంది రాజేష్ గారు. చాలా చాలా ఘోరమైన స్థితిలో రాష్ట్రాన్ని నెట్టేస్తూ ఉన్నారు. రైట్గా 1.5 year అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటికీ పూర్తిగా ప్రభుత్వం లేదని చెప్పాలి. 6 మంత్రి పదవులు అట్లాగే ఖాళీగా ఉన్నాయి. మరోపక్క ఇక కాలయాపన సాగుతుంది. ఇదిగో అదిగో ఇవాళ రేపు ఎల్లుండి అన్నట్టుగా ఆ మంత్రివర్గ విస్తరణ పైన కసరత్తు సాగుతూనే ఉంది కానీ కొలిక్కి రావట్లేదు. సో ఈ నేపథ్యంలోనే నిఖార్సైన మాదిగ నేతకే మినిస్ట్రీ ఇవ్వాలంటూ మరోపక్క తెలంగాణ కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు నిన్న సమావేశమైన రహస్యంగా వాళ్ళ డిమాండ్ అనేది వాళ్ళ అధిష్టానానికి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. పోలవరం నుంచి ఆ పేరు చెప్పి తెలంగాణ గోదావరి జలాల్ని అక్రమంగా ఏపీ తరలించుకుపోయే ప్రయత్నం చేస్తోంది. దానికి కేంద్రం అంతబాడుతోంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్న విమర్శ ఒకటైతే, మరోపక్క ఎన్డీఎస్ఏ నివేదిక నాటకమే, ఎలాంటి లేఖతో బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ డ్రామా. మేడిగడ్డ బ్యారేజ్కి ఎలాంటి పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక ఎలా ఇస్తుందంటూ ఎలాంటి సంస్థ ప్రశ్నిస్తోంది. అస్పష్ట నివేదిక తప్పు అంటూ కూడా ఆ సంస్థ తీవ్రంగా మండిపడుతోంది. రైట్ విజయ్ గారు, సో ఎన్డీఎస్ఏ నివేదిక ఒక దాన్ని ఏమంటారు ఆగమేఘాల పైన ఇచ్చారు. ఎటువంటి డీటెయిల్డ్గా పరీక్షలు చేయకుండానే ఎట్లా నివేదికలు ఇస్తారు, ఎట్లా నివేదిక ఇస్తారంటూ నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రశ్నిస్తుంది. ఇక్కడనే తెలిసిపోతుంది ఇది పెద్ద కుట్ర. ఏంటంటే పోలవరం నుంచి నీళ్లు ఇప్పుడు కృష్ణాలేమో పోతిరెడ్డిపాడుకు పొక్కబెట్టి నీళ్లు తరలించుకోపోయినట్టు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో రేవంత్ రెడ్డి ఎట్లా భాగస్వామ్యం అయిండు. ఈ రకంగా ఎన్డీఎస్ఏ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అన్నట్టు, అది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికతోటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని మూలకు పడేసి మొత్తం నీళ్లను పోలవరం నుంచి బనకచర్ల, వాళ్ళు పోలవరం నుంచి బనకచర్ల అంటే ఈక్వల్ టు కాళేశ్వరం ప్రాజెక్టు, అది కూడా ఎత్తిపోతలు చేసుకుంటూ మొత్తం నీళ్ళని తరలించుకపోయి కావేరికి కలుపుకోవాలి, తెలంగాణని ఎండబెట్టాలి. వాళ్ళు చెప్పడం కూడా ఏం చెప్తున్నారు, మళ్ళీ సముద్రంలో కలిపే నీళ్ళని అన్ని అబద్ధాలు చెప్తారు. అది కూడా అబద్ధమే. సముద్రంలో మనం ఉపయోగించుకోవాల్సినటువంటి నీళ్ళని ఇప్పుడు మనం ఉపయోగించుకోలేక ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సముద్రంలో కలుస్తున్నాయి అనే కారణం చెప్పి మొత్తం ఇది తరలించకపోయేదాన్ని. దీన్ని కనీసం నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు అబ్జెక్షన్ చెప్పాల్సి ఉండే, గట్టిగా నిరసన చెప్పాల్సి ఉండే, ప్రధానమంత్రి ముందే నిరసన వాకౌట్ చేసైనా రావాల్సి ఉండే. పెద్ద ఇష్యూ అవుతున్నట్టు పెద్ద ఇష్యూ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి చేతుల చేయి కలిపిన 2 చేతులు ఇస్తే ఆయన ఒక చేయి ఇచ్చి మొత్తం ఇట్టి అల్లుకున్నటువంటి పని చేసినాడు తప్ప నీతి ఆయోగ్ మీటింగ్ గతంలో వద్దని కూడా చెప్పాడు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదిక ఏమని ఇచ్చింది, పూర్తిగా అక్కడ పరీక్ష చేయలేదు. ఎల్ఎన్టీ సంస్థ అనేది కూడా ఒక నిర్మాణ సంస్థ, దానికి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. వాళ్ళకు సంబంధించిన మేము మొత్తం మెయింటెనెన్స్కి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్ని పాటించాము. ఈ ప్రోటోకాల్స్ అన్నిటి విషయంలో ఎన్డీఎస్ఏ కనీసం మమ్మల్ని సంప్రదించలేదు, నివేదిక మా గురించి తీసుకోలేదు, ఈ రకంగా మొత్తం మెయింటెనెన్స్ చేయలేదని ఎన్డీఎస్ఏ ఎట్లా నివేదిక ఇస్తుందని ఎల్ఎన్టీ సంస్థ లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి కావాల్సినటువంటి రిపేర్లు ఎట్లా చేయాలి, త్వరగా రిపేర్ చేసి 16 నెలల నుంచి ఈ పాటికి రిపేర్ చేసి ఉంటే నీళ్లు అదనంగా ఇంకో టీఎంసీ కూడా గోదావరి అదేవిధంగా కావేరి ఈ లింకు లేకుండా మనం అదనంగా ఇంకొక టీఎంసీ తరలించుకోవడం కోసం కూడా అదనంగా ప్రణాళికలు రూపొందించే బదులు వీళ్ళు రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఆడినటువంటి రిపోర్ట్ ఇట్లా ఇవ్వాలని ఎన్డీఎస్ఏకి కేంద్ర ప్రభుత్వం ద్వారా చెప్పించి ఎన్డీఎస్ఏ అట్లా రిపోర్ట్ ఇవ్వడం, దానికి రేవంత్ రెడ్డి వంతపాడడం, నీతి ఆయోగ్లో కనీసం నిరసన వ్యక్తం చేయకపోవడం, మొత్తం నివేదిక ఇచ్చాడు పోలవరం టు బనకచర్లకు సంబంధించినటువంటిది. ఆ నీతి ఆయోగ్లోనే చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి విషయాలు చెప్తుంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి నోరెళ్ళబెట్టి చూసినటువంటిది నీతి ఆయోగ్లో. అక్కడనే ఇష్యూ చేస్తే నేషనల్ లెవెల్ హైలైట్ అయ్యేది, నేషనల్ లెవెల్ ఒక నిరసన చెప్పినట్టు ఉండేది. ప్లస్ మీ సిద్ధాంతపరంగా కూడా వాళ్ళు బీజేపీ, మీరు కాంగ్రెస్, ఆ రకంగా కూడా నిరసన చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండే కదా.
ఎలాంటిది లేదు. మొత్తం రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి definitely రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా మీరు చేసుకోండి అని దాదాపు అందరు ముఖ్యమంత్రుల ముందు ఒక సర్టిఫికేట్ ముఖ్యమంత్రి ఇచ్చినట్టే కనిపిస్తుంది. రైట్. నాగేంద్ర గౌడ్ గారు, తెలంగాణ నీటిపైన ఇప్పుడు ఎట్లా కుట్రలు మళ్ళీ మొదలైనట్టుగా చెప్పవచ్చు. ఇప్పుడు పోలవరం విషయంలో, ఇప్పుడు గోదావరి గోదావరి బనకచెర్ల లింకు ఒకటైతే, దాంతోపాటుగా కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్, మేడిగడ్డ పిల్లర్ల కొంగుబాటుకు సంబంధించి ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎటువంటి శాస్త్రీయత లేకుండా, ఎటువంటి పరీక్షలు లేకుండానే ఎలా ఇచ్చింది అంటూ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రశ్నిస్తోంది. నిర్మాణంలో ఎక్కడా నాణ్యత లోపం లేకుండా చాలా స్ట్రాంగ్గా, చాలా స్టాండర్డ్స్ పాటించి మేము నిర్మాణం చేశామని కూడా స్పష్టం చేస్తోంది. ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణం జరిగినాక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మొదటి నుండి కూడా ఒక విషం కక్కుతూ ఉన్నది కాళేశ్వరం మీద. మనం చూస్తూ ఉన్నాం, ఒక పిల్లర్ కుంగిపోయిందని, దాన్ని నీళ్ళే ఈ విధంగా ఉందని, దాని మీద కమిషన్స్ వేసి కేసీఆర్ గారి కుటుంబాన్ని, లేకుంటే గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని మొత్తం బదనాం చేసే కార్యక్రమము, దాని మీద విషం బక్కే కార్యక్రమం చూసినాం. మళ్ళీ మొదలైందండి నీటి దోపిడీ అనేది జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, సముద్రంలో పోయే నీళ్ళ మీదనే మనము ఈ బనకచెర్ల నిర్మాణం జరుగుతుంది, తప్పిస్తే వేరే ఏం లేదు అని చెప్తా ఉన్నాం. మరి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేము చూస్తుంటాం, గతంలో ఫౌండేషన్లకు పరిమితమై మనవి ఉంటుండే. తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున హంగామా చేయాలి, ఒక ప్రాజెక్టు ఫౌండేషన్ వేయాలి. ఆ ప్రభుత్వం పోయినంత వరకు కూడా ఫౌండేషన్ పూర్తి అయ్యలేదు. ఫౌండేషన్లకే పరిమితమైన ఈ తెలంగాణ ప్రాంతము మళ్ళా ఏదైతే ఉద్యమం ద్వారా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన నీటి వాటను దబాయించి మనం తీసుకునే పరిస్థితికి వస్తే మనం నిర్మాణాలు చేసుకుంటే ఈరోజు మళ్ళీ మొదలైంది, కుట్రలు మొదలైనవి. కిందికి ఆంధ్ర ప్రాంతానికి మళ్ళా మన నీటి దోపిడీ స్టార్ట్ అయిపోయింది. మనకు మళ్ళా కూడా మనకు ఇప్పుడు గతంలో ఫౌండేషన్లను ఉంటుండే కానీ ఈరోజు ఫౌండేషన్స్ కూడా లేని పరిస్థితి లోపల అసలు వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళినారు, మీటింగ్కి వెళ్ళినామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి ప్రథమంగా నేను వెళ్ళినా, గతంలో వెళ్ళలేరు, అది జరగలేదు, నేను ఇలా సాధించింది ఏమున్నది? కిందికి నీళ్ళు వదులుతున్న పరిస్థితి ఉన్నది. గోదావరిలో మనకు ఎంత వాటర్ రావాల్సి ఉన్నది, ఏ విధంగా జరగాల్సింది ఉన్నది, దాన్ని విడిచిపెట్టేసేసి కిందికి వదిలేసి చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతున్నాడు తప్పిస్తే, మోడీ గారికి చెప్పింది మొత్తం నెత్తిపోస్తున్నాడు తప్పిస్తే వేరేది లేదు. మళ్ళా ఇప్పుడు కూడా ఇంత జరుగుతుంటే కూడా రాజేష్ గారు ఇక్కడ మాట్లాడుతున్నది టీఆర్ఎస్ నాయకులే మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారు కానీ, నువ్వు ఈ విధంగా తీసుకుంటే రాష్ట్రాల్లో, జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మేమే మాట్లాడుతున్నాం, మనకు నీటి దోపిడీ జరుగుతూ ఉన్నది, మన నీరుకి కొట్టుకపోతూ ఉన్నారు, అక్కడ కింద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, మనకు పర్మిషన్స్ లేవు, మనకు దాని వైపు ప్రయత్నం చేస్తలేరు అని చెప్పి మేము అడుగుతున్నాం తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న పాపం లేదు, ప్రభుత్వం అడుగుతున్న పాపం లేదు. ప్రభుత్వం మొత్తం గాడి కొదిలేసిన పరిస్థితి ఉన్నది. ఈరోజు గిట ఒక్క 5 సంవత్సరాలు మనం నష్టపోతే మళ్ళా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనుకపోయే పరిస్థితి మనకు జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర బొట్టు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు గతంలో పరిపాలన చేసిండు కాబట్టి ఆ రోజు నిర్మాణాలు జరిగితే వాటి మీద విషం కక్కడము, వాటి మీద కమిషన్లు వేయడము, వాటి మీద కాలయాపన చేయడము, వాటిని భయభ్రాంతులకు గురి చేయడము, ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్పిస్తే వేరేది లేదు. ఇదే జరుగుతూ ఉన్నది. తెలంగాణ జల హక్కులను మళ్ళీ హరించే ప్రయత్నం జరుగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ ఆలోచనకి, ఆ పన్నాగానికి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలకడం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూసడం ఒకటైతే, ఇక ఎన్డీఎస్ఏ నివేదిక నాటకమే, ఎలాంటి సంస్థ లేఖతో సర్కారు డ్రామాలు పూర్తిగా బట్టబయలైనాయి. సో ఎలాంటి చెప్తుంది, ఎటువంటి పరీక్ష నివేదిక లేకుండా ఎట్లా ఇస్తారు, మేము చాలా స్టాండర్డ్స్ తోటే నిర్మాణం చేశామనేది ఎలాంటి చెబుతున్నటువంటి మాట. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి హయాంలో పరిశ్రమలకు పారిశ్రామిక విధానం చాలా సరళీకృతంగా ఉండాలని భావించి టీఎస్ఐ పాస్ తీసుకొచ్చారు. అఫ్కోర్స్ అది ఇప్పుడు టీజీఐ పాస్గా మారింది. ఆ టీజీఐ పాస్ అనేది చాలా అద్భుతం అంటూ నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఎటువంటి దళారులు లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వకుండా 15 రోజుల్లోనే కంపెనీలకు అనుమతులు, అది చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, అనుమతులు వచ్చే ప్రక్రియ చాలా గొప్ప చాలా ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం, చాలా
చాలా గొప్ప నిర్ణయంగా గొప్ప ఫలితాలు కూడా ఆ కార్యక్రమం ఇచ్చినట్టుగా నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ఎస్ నాగేందర్ గౌడ్ గారు, టీజీ ఐపాస్ అనేది పేపర్ మైక్. సో టీజీ ఐపాస్ అనేది పారిశ్రామిక విప్లవం అంటే పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో కంపెనీలని వెల్కమ్ చేయడంలో చాలా గొప్ప సంస్కరణ అంటూ మన నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించినటువంటి విషయం. సో నిజంగా అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలిగారు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అవి ఇచ్చిన ఫలితాలు ఎట్లా ఉన్నాయి, పరిశ్రమలు పెంచడం కోసం ఆ ప్రోత్సాహకంగా ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో పారిశ్రామికవేత్తలు ఉంటారో ఎట్లా దాన్ని అనుభవించగలిగారు, ఆస్వాదించగలిగారు? ఇప్పుడు గతంలో ఏ విధంగా అయితే ఒక పరిశ్రమను స్థాపించాలంటే రకరకాల పర్మిషన్స్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా సులభతరం చేసి కేసీఆర్ గారి నాయకత్వం లోపల గత ప్రభుత్వం చేసింది అన్నిటిని కూడా సింగిల్ విండో సిస్టమ్. అన్నిటిని కూడా ఒక పరిశ్రమను స్థాపించాలంటే వెరీ సింపుల్గా ఒక్కటే దగ్గర పర్మిషన్ రావాలి. అది కూడా దానికి పైరవి చేయాల్సిన అవసరం లేదు. మనం పెట్టిన 15 రోజుల లోపలనే పర్మిషన్ వచ్చే తీరుగా, ఇంటికే పర్మిషన్స్ వచ్చే తీరుగా పరిశ్రమలను స్థాపించడానికి పర్మిషన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ఈరోజు దాని మీద కూడా ఎక్కడ రివ్యూలు జరుగుతలేవు. అక్కడ ఉన్న భూములను అమ్ముకోనికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న దాన్ని కంపెనీలను ఏర్పాటు చేయడానికి, ఇండస్ట్రియల్గా మన తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తలే. గతంలో ఏదైతే పైరవికారుల చుట్టూ తిరగడము, అధికారుల చుట్టూ తిరగము, ఆఫీసుల చుట్టూ తిరగడము, ఫైళ్ళు మోసుకుంటూ తిరగడం నుండి దాన్ని సింగిల్ విండో సిస్టమ్కు తెచ్చేసి పరిశ్రమను చిన్నవాళ్ళు కూడా స్థాపించుకోవద్దు, నిరుద్యోగులందరూ కూడా కలిసి ఇండివిజువల్గా ఒక పరిశ్రమను స్థాపించుకోవచ్చు, స్కిల్డ్ ఉన్న ఎవరైనా కూడా స్థాపించుకోవచ్చు. ఆ విధంగా పర్మిషన్ను సులభతరం చేసేసి బ్రహ్మాండంగా పారిశ్రామికంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకు కూడా ఒక ఉపాధి కలగాలి. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రం అభివృద్ధి జరగాలని చెప్పి గత ప్రభుత్వం చేస్తే దాన్ని నిజంగా కూడా రియల్గా ఎవరం కూడా కాదనే లేదు. గతంలో చాలా ప్రశంసలు చూసినాం మేము. ఎంతమంది ప్రశంసించాలి ఆ సిస్టాన్ని, ఎంతమంది అంటే చిన్న పరిశ్రమలు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళందరూ కూడా అప్రిసియేషన్ చేశారు. మాకు చాలా బాగుంటుందండి, మాకు ఏది ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ పైరవి లేకుండా మాకు వస్తున్నది, డబ్బులు ఖర్చు లేకుండా మాకు వస్తున్నది, ఎక్కడ కూడా అవినీతి లేకుండా వస్తున్నది అని చెప్పి గతంలో మనం చూసినాం. ఈరోజు నిజంగా కూడా ఇప్పటికి కూడా ప్రశంసించడం, ఇది గత ప్రభుత్వం చేసిన దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సింది పోయి వీళ్ళు ఇప్పుడు దాన్ని మర్చిపోతున్న పరిస్థితి ఉన్నది. రైట్ విజయ్ గారు, సో టీజీ ఐపాస్తో ఏం జరిగింది, ఏ సంవత్సరం ఎట్లా పరిశ్రమలు పెరుగుకుంటూ వచ్చినాయి, వేల కోట్ల పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి, తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా ఎట్లా క్రమంగా పెంచుకుంటూ వెళ్ళగలిగారు అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే గత సంవత్సరం అనుసరించినటువంటి విధానం అనేది పరిశ్రమలకి చాలా సరళీకృత విధానంగా ఎట్లా అనిపించింది, ఆ రిజల్ట్స్ ఆ రిఫ్లెక్ట్ అదంతా కూడా ఎట్లా కళ్ళ ముందు కనిపిస్తుంది? అంటే తెలంగాణ రాకముందు పారిశ్రామికవేత్తలలో పెట్టుబడిదారులలో ఏమని ఉండేదంటే తెలంగాణ అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్. ఇక్కడి పాలకులు మొత్తం దోపిడీ చేస్తారు, అధికారులు మొత్తం సతాయిస్తారు అనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ బాగా ఉండే. తెలంగాణ పరిశ్రమ పెట్టాలంటే నానా కన్నా బాధలు పడాలరా నాయన, తెలంగాణ పోవాలంటే వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమవేత్తలు కావచ్చు, తెలంగాణలో తయారు కావాలనుకున్నటువంటి ఉత్సాహవంతమైనటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే వామ్మో ఇన్ని డిపార్ట్మెంట్లు తిరగాలి, పర్మిషన్ రావాలి, పొల్యూషన్ ఇల్యూషన్ ఇన్ని రకాల పర్మిషన్లతోటి ఉన్న ఉత్సాహం కూడా నీరుగారేటువంటి పాలసీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ వాతావరణం కాదు, ఇది ఒక ఇండస్ట్రీకి సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలనే ఒక లక్ష్యంతో అప్పుడున్న ప్రభుత్వము తెలంగాణ సంస్కరణ ఇది ఒక గొప్ప సంస్కరణ. ఈ తెలంగాణ టీజీ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో ద్వారా అనుమతులు అప్లికేషన్ పెట్టిన 15 రోజుల్లో అన్ని రకాల అప్లికేషన్లు పెట్టి మీరు 15వ రోజు నాడు లేదా 20 దాని టైం బేస్డ్ రాకపోతే డీమ్ టు అప్రూవల్, నీకు పర్మిషన్ పెట్టుకోవడం వచ్చేసినట్టే అనేది ఒక సరళీకృతమైనటువంటి విధానం తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసడంలో భాగంగా మొత్తం 2014 నుంచి 12 వరకు ఉన్నటువంటి దాంట్లో 27,400 పరిశ్రమలు వచ్చినాయి. ఈ
టీజీ ఐపాస్కి సంబంధించినటువంటి దేశం అంతా కొనియాడుతుంది, నీతి ఆయోగ్ కొనియాడింది, ఇతర దేశ రాయబారులు కొనియాడారు, పరిశ్రమలు కూడా అన్ని రకాలుగా ఉద్యోగాలు వచ్చాయి, అన్ని రకాలుగా ఒక మంచి వాతావరణం ఉంది. వాటర్ ఫెసిలిటీ, విద్యుత్ ఫెసిలిటీ, నిరంతరం విద్యుత్ సరఫరా కల్పించడం, శ్రామిక శక్తి, భయపడతారు నిరంతరం సమ్మెలు చేయడం, నిరంతరం ధర్నాలు ఇట్లాంటివి ఉంటే కూడా ఇండస్ట్రియలిస్టులు భయపడి రానటువంటి సిచ్యువేషన్. ఈ అన్నిటినీ అడ్రస్ చేస్తూ గత ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంతమంది ఎంప్లాయ్మెంట్ కలిగింది. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి చూడండి 24 మొత్తం కొత్త ప్రభుత్వం వచ్చి ఈ టీజీ ఐపాస్కి సంబంధించినటువంటి దాన్ని మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, పరిశ్రమలు ఎక్కువ వచ్చే విధంగా తీసుకురావాలి. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ప్రదర్శించకుండా మళ్ళీ భయపెట్టే, ఇప్పుడు ముఖ్యమంత్రే భయపెట్టే సిచ్యువేషన్ కాడికి వస్తే నాకేమి ఇస్తావు అనే ఒక సిచ్యువేషన్ మొదలయ్యేసరికి క్రమంగా పారిశ్రామిక ఉత్పత్తి, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు మొత్తం తగ్గిపోతూ కనిపిస్తున్నాయి. ఇక ఎంఎస్ఎంఈలదైతే ఇక ఎవరు పట్టించుకో, ఎంఎస్ఎంఈ మామూలు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, ఇక వాడు ఎక్కువ లంచాలు అడుగుతుంటే, నాకు ఇంత వాటా కావాలని అడుగుతుంటే, పెట్టిన అట్లనే వీళ్ళు బలవంతంగా నాకు ఈ 10 ఏళ్ళ నుంచి నువ్వు ఇంత సంపాదించు, నాకు ఇంత వాటా ఇవ్వాలని కొంతమందిని ఒత్తిడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇక కొత్తోడు ఆ ఆలోచనే విరమించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడంలో ఈ టీజీ ఐపాస్కు ఉన్నటువంటి ఒక సరళీకృత సంస్కరణను, విధానాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. నాగేంద్ర గౌడ్ గారు, చివరిగా అంటే వారు చెప్పినట్టుగా ఒక వ్యవస్థని సమర్థవంతంగా దాన్ని నిర్వహించగలగాలి, దాన్ని మరొక స్థాయికి తీసుకెళ్ళగలగాలి. ఇట్లా ఒక పారిశ్రామిక విధానాన్ని, ఒక సరళీకృతమైన పారిశ్రామిక విధానాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని అట్లీస్ట్ దాన్ని కొనసాగించడంలో కూడా, అంటే ఇది ఒక ప్రగతికి పారిశ్రామిక రంగం అనేది కూడా ఒక కులమానంగా చూస్తారు, ఒక సూచికగా చూస్తారు. సో దాన్ని కూడా కొనసాగించడంలో ఎందుకు ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది? కంక్లూడింగ్ చెప్పండి. ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి అంటున్నాడు, మనల్ని ఎవరు పెట్టుబడి పెట్టమంటే ముందుకు వస్తలేరు, ఎవరు కూడా డబ్బు నమ్ముతలేరు, ఎవరు కూడా రాణిస్తలేరు, ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవరు కూడా తెలంగాణ అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే చీ అంటున్నారు అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అయితే గతంలో చూస్తే ఒక్క ఇండస్ట్రీ పెట్టాలంటే రాజేష్ గారు, అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కూడా సక్రమంగా ఉండాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా మెయింటైన్ అయింది. ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకునే తీరు ఉండాలి. మేజర్గా పొలిటికల్ పార్టీస్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న పాలకులు గట్టిడై ఉండాలి, గట్టి పరిపాలన అందించగలగాలి, వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. రవాణా సౌకర్యానికి రోడ్లు బాగుండాలి. ఇవాళ రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి, లా అండ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైపోయింది. ఈ విధంగా జరుగుతున్నప్పుడు కొత్త కంపెనీలు ఇంకెక్కడికి వస్తాయి? అందుకే గతంలో పెట్టిన దాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసించారు, అది ప్రశంసించవలసిన అంశమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.